నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి కోసం తీర్మానం అనేది డ్రామానా? మరి సజ్జల చేసేటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి అమరావతి కోసం ఏదైతే తీర్మానం చేస్తున్నారో అసెంబ్లీలో, అది డ్రామా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి డ్రామా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? మరి నిజంగా డ్రామానేనా? అంటే తనకే క్రెడిట్ వస్తుందనే రాజధాని బిల్లుని అసెంబ్లీలో ప్రవేశించబెట్టబోతున్నారా? ఎలా చూడాలంటారు? అంటే నేను సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఏం చెప్పను, కానీ నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఇంట్లో పాలు కాగబెడతాం. పాలు కాగబెట్టి జనరల్గా ఏం చేస్తారు, వేడిగా ఉంటాయి కాబట్టి అక్కడ స్టవ్ మీదే వదిలేస్తారు. స్టవ్ మీదే వదిలేస్తే ఏదో కిటికీలో నుంచి పిల్లి వచ్చి పాలు తాగిపోతుంది. అయ్యో, పిల్లాడి కోసం ఉంచిన పాలు పిల్లి తాగిపోయింది అని చెప్పి ఆ నెక్స్ట్ డే నుంచి ఇల్లాలు ఏం చేస్తుంది, పాలు కాగబెట్టిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి దాని మీద ఏదన్నా ఒక మెష్ లాంటిది కప్పి పోతుంది. కొన్ని రోజుల తర్వాత పిల్లికి అది కూడా అలవాటయి దాన్ని తోసేసి పాలు తాగుతుంది. అప్పుడు అది దాని మీద ఇట్లా కప్పు పెట్టిన తర్వాత పిల్లి కూడా తొయ్యకుండా ఉండటానికి దాని మీద బలం పెడతారు, వెయిట్ ఏదో పెడతారు. అప్పుడు అది తొయ్యకుండా ఉంటుంది అని. అంటే మనం ఒక 1 లీటర్ పాలు కాగబెట్టి దొంగతనంగా వచ్చి తాగి వెళ్ళిపోయే పిల్లి నుంచి కాపాడుకోవటానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తున్నది కదా. మరి ఆంధ్రుల రాజధాని 34,000 మంది రైతుల కష్టార్జితం, వాళ్ళు చాలా కాలంగా వాళ్ళు అనుభవిస్తున్న భూములని రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చిన స్థలాలని సరైన పర్పస్ కోసం వాడి ఒక అన్ని సౌకర్యాలు ఉన్న ఒక రాజధానిని కట్టి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక 1/2 లీటర్ పాలు పిల్లాడికి ఇవ్వాల్సినవి పిల్లి తాగిపోతే బాధపడతాం కదా. మరి ఇంతమంది రైతులకి దక్కాల్సిన భూముల్ని, ఇంతమంది రైతులకి దక్కాల్సిన క్రెడిట్ని, ఇంతమంది రైతుల కష్టార్జితానికి ప్రతిఫలాన్ని, ఇంతమంది రైతుల త్యాగంతో అమరావతి రాజధాని నిర్మిస్తూ ఉంటే ఈ డేగలు, వైసీపీ అనే ముఠాకి సంబంధించిన డేగలు దీన్ని ఎత్తుకెళ్లకుండా దీన్ని కాపాడాలి అంటే ఎన్ని చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డికి. ఇప్పుడు నేను చెప్పిన పాలు పిల్లి ఉదాహరణ చెప్పు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసి ఇంతమంది రైతులు భూములు ఇస్తే ఆ భూముల్లో రాజధాని నిర్మాణాలు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు అవన్నీ గ్రాఫిక్స్ అని కూసిన ముఠా ఈ వైసీపీ బ్యాచ్. అదే గ్రాఫిక్స్ అని చెప్పావు కదా, మరి నువ్వు అధికారంలోకి రాగానే ఆ గ్రాఫిక్స్ నుంచి దూరంగా జరిగి నువ్వు ఒరిజినల్ బిల్డింగ్స్ కట్టుకొని పరిపాలించావా? ఒకటే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు 2016లో శంకుస్థాపన చేసి 2018లో కట్టిన భవనాలన్నీ గ్రాఫిక్స్ అని చెప్పి నువ్వు నీ మీడియాలో, నీ సోషల్ మీడియాలో, నీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేశావు కదా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత భవనాలు నిర్మించుకొని నువ్వు పరిపాలన సాగించావా? లేదు కదా. అవే భవనాల్లో కూర్చున్నావు, అంటే గ్రాఫిక్స్లో కూర్చొని పనిచేసావు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు సిఆర్డిఏ చట్టాన్ని నేను రద్దు చేస్తున్నాను అని నువ్వు ప్రకటించిన అసెంబ్లీ అదే చంద్రబాబు నాయుడు అదే సిఆర్డిఏ ప్రాంతంలో, అదే రాజధాని ప్రాంతంలో కట్టిన అసెంబ్లీనా నువ్వు కొత్తగా కట్టుకున్నావా? అదే అసెంబ్లీలో నిలబడి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తున్నానని ప్రకటించావు. ఎంత పకడ్బందీగా సిఆర్డిఏ చట్టాన్ని చంద్రబాబు నాయుడు రూపొందించాడు అంటే, నేను చెప్పా కదా, పిల్లి పాలు దాగపోకుండా చూడటానికి ఆయన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డిఏ అథారిటీ, భూమి ఇచ్చిన రైతు, ఈ ముగ్గురి మధ్య అగ్రిమెంట్. అది ఈ ముగ్గురు మధ్య ఒక అగ్రిమెంట్. నేను నీ స్థలాన్ని తీసుకుంటున్నాను, నీ స్థలాన్ని నేను ఈ విధంగా అభివృద్ధి పరుస్తాను, నేను అభివృద్ధి పరచటం వల్ల
నీకు ఈ లాభం వస్తుంది, ఈ లాభాన్ని నువ్వు నీ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ అని ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఒక చట్టం ద్వారా చేయటం వల్ల ఈ సిఆర్డిఏ చట్టాన్ని నేను రద్దు చేస్తున్నాను అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత ముఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో మళ్ళీ అదే సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ అమలు చేశాడు. సిఆర్డిఏ చట్టాన్ని రిపీల్ చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో రాజధాని రైతులకి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు అన్యాయం చెయ్యకుండా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, ఒక అడ్మినిస్ట్రేటరు ఎంత పక్కడ్బందీగా చట్టాన్ని తయారు చేశాడు అని చెప్పటానికి నేను ఇంతసేపు చెప్పింది. సేమ్ మళ్ళీ పిల్లి పాలు కథ. ఇప్పుడు పిల్లి వచ్చి ఒక నెట్ పెట్టి దాని మీద వెయిట్ పెట్టినా కానీ కదిలించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? రాజధాని అమరావతి అనే దానికి చట్టబద్ధత తీసుకురావాలి. ఆ చట్టబద్ధత తీసుకురావాలి అన్న ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటే, అంటే నువ్వు పాలు కాగబెట్టిన తర్వాత దాని మీద ఒక మెష్ పెట్టి దాని మీద వెయిట్ పెట్టిన తర్వాత పిల్లి ఏడుస్తూ ఉంటుంది, నేను కదిలించకుండా. ఆ మెష్ మీద మెష్ పెట్టారు, మెష్ మీద వెయిట్ పెట్టారు, నేను కదిలించలేనంత బరువు పెడుతున్నారు అని పిల్లి ఏడుస్తూ ఉన్నది ఒక మూల కూర్చొని. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటా. పక్కడ్బందీ చర్యలు తీసుకొని పిల్లవాడికి దక్కాల్సిన పాలని కాపాడుకోవటానికి ఒక తల్లి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి అంటే అమరావతి రాజధాని అని ఎవరు చెప్పారు? ఎక్కడా చెప్పలేదు కదా, రాజ్యాంగంలో లేదు కదా అని ఇటువంటి ఒక కుట్రపూరిత ప్రశ్నలని వేసే దౌర్భాగ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవతరించి ఉన్నారు. కాబట్టి ఆ దరిద్రం నుంచి అమరావతిని కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించాలి అని చెప్పి ఒక ప్రతిపాదన పంపించారు. ఏంటి, ఎందుకు ఆ ప్రతిపాదన ఎందుకు పంపించాల్సి వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టులో ఏమున్నది? మీకు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాదు ఉంటుంది, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని హైదరాబాదు అని ఉన్నది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని రాజధాని నిర్మించుకుంటే దానికి మేము సహాయం చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన చట్టం అది. 10 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని పెట్టుకోవాలి కదా, అందుకని ఆ ప్రాసెస్ మొదలు పెట్టారు. ఈ ప్రాసెస్ మొదలు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఎప్పుడైతే 2016లో దీనికి ఇవన్నీ జరిగినాయో, శంకుస్థాపనలు ఇవన్నీ జరిగినాయో, ఆ రోజు నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తున్నట్టు మీరు చట్టంలో మార్పులు చేయండి అని రిక్వెస్ట్ లెటర్ పంపించారు. పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం న్యాయపరమైన సలహా తీసుకుంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2024 వరకు కూడా ఉమ్మడి రాజధాని ఉంది. కాబట్టి మనం 2016 నుంచో 18 నుంచో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తించితే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. కాబట్టి మీరు పంపించిన తీర్మానాన్ని సవరించి పంపించండి అని అడిగారు. సవరించి ఏమని? ఆ కట్ ఆఫ్ డేట్ తర్వాత 2024 జూన్ 2వ తారీఖు తర్వాత అది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనే ఇది ఆ గడువు ముగిసిపోతుంది. కాబట్టి ఆ రోజు నుంచి రాజధానిగా గుర్తించండి అని కొంచెం మార్పు చేసి పంపించండి అని అడిగారు. లేకపోతే ఈ మార్పు లేకపోతే ఎప్పుడో ఇప్పటికే ఒక 6 నెలల కిందటే కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చేసి ఉండేది. ఈ మార్పు వచ్చిన తర్వాత న్యాయపరమైన సలహా వచ్చిన తర్వాత
న్యాయపరమైన సలహా వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఆ మేరకు చేసి తీర్మానం చేసి మళ్ళీ పంపించారు. ఓకే సార్. వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇట్లా మార్పు చేసి పంపించండి, మార్పు చేశారు, పంపించారు. పంపించిన తర్వాత అటార్నీ జనరల్ ఆయన్ని న్యాయ సలహా అడిగితే ఆయన ఇప్పుడు క్లియర్గా ఉంది, మీరు పర్ఫెక్ట్గా ముందరికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఓకే సార్. చెప్పిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే ఆ తర్వాత సిఆర్డిఏ చట్టంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని మార్చాలి. ఓకే సార్. రాజధాని ప్రాంత ప్రాధికార అధికార సంస్థ అది ఆ సిఆర్డిఏ అంటే. అందుకని అందులో ఉన్న కొన్ని క్లాజులు మారిస్తే తప్ప ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇవి మార్చడానికి వీల్లేదు. ఓకే సార్. అందుకని ఏం చేశారు అంటే మీ అసెంబ్లీ మొత్తం కూర్చొని ఒకసారి తీర్మానం చేసి మాకు పంపించండి అని క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్ ఏంటి అంటే ఈ సిఆర్డిఏ చట్టంలో మార్పులు చేసుకుంటున్నాము, దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తించండి అని చెప్పడం. ఆ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సడలిస్తుంది, మారుస్తుంది, అమెండ్ చేస్తుంది. ఏమని? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, హైదరాబాదు ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాజధాని అమరావతి అని చెప్పింది కాబట్టి ఈ క్లాజుల్లో దాన్ని పొందుపరుస్తున్నాము అని అమెండ్మెంట్ చేసి పంపిస్తుంది. అది చెయ్యకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ చట్టం ఉన్నది. ఆ చట్టం 10 సంవత్సరాల కాలానికి ఉమ్మడి రాజధానిని చెప్పింది. 10 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత కూడా అదే చట్టం ఫోర్స్లో ఉంటే అది కాల పరిమితి తీరిపోయిన చట్టం కదా, ఆ చట్టాన్ని కంపల్సరీగా మార్చాలి కదా. అది ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్. అందుకని ఇప్పుడు నేను చెప్పే పాయింట్లన్నీ కూడా మీకు అర్థమైనాయి. మరి అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు అర్థం కాలేదు అంటే పాలు తాగటానికి వచ్చిన పిల్లికి పాలు దొరకటం లేదు, తాగటానికి దొంగతనంగా తాగటానికి అన్న ఆందోళన ఒక్కటే ఉంటుంది తప్ప పిల్లవాడికి ఇవ్వాల్సిన పాలు తాను తాగేస్తే ఎట్లా అన్న జ్ఞానం ఆ పిల్లికి ఉండదు కదా. అందుకని ఈ విషయాలు ఏవి అర్థం కావు. సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఈ సిఆర్డిఏ చట్టానికి దీనికి సంబంధించి మార్పులు సజెస్ట్ చేసుకుంటూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించేస్తే వెంటనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆ క్లాజుల్ని మార్చుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చాలా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకేమైనా చెప్పమంటావా? ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఎవరినో మోసం చేయటం ఏముంది? మోసం చేయటం కాదు కదా, అందరికీ క్లారిటీ ఇవ్వటం కదా. చట్టాన్ని, కాలపరిమితి ముగిసిపోయిన చట్టాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత చట్ట సభలకు ఉంటుంది కదా. ఆ చట్ట సభలు చేయాల్సిన పని చేస్తూ ఉంటే కన్ఫ్యూజన్ ఎందుకు పడుతున్నావు? నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? నీకేం అవసరం? చట్ట సవరణ బాధ్యత చట్ట సభలది కదా, నీకెందుకు టెన్షను? డోంట్ వరీ, స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.